హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ రోజు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్లో మనకు కానీ చూసుకున్నట్లయితే 9144 పోస్టులు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, అంటే సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది, అలానే సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది నాకు తెలుసు ఫ్రెండ్స్, లాస్ట్ 3 ఇయర్స్లో రానటువంటి నోటిఫికేషన్ అందరికి కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ మీ లీడ్కి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ కూడా మీరు కోరుకునే విధంగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. అలానే గూగుల్ వెళ్ళేసి telugujob.com అని మీరు సెర్చ్ చేయండి. అక్కడ నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ అనేది టాప్లో పొందుతారండి. ఓకే, అలానే ఫ్రెండ్స్, మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా మనకు ఇందులో వేకెన్సీస్ అంటే ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏంటంటే టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, అలానే టెక్నికల్ గ్రేడ్ 3 సంబంధించి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు అయితే ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకు లెవెల్ 5లో, లెవెల్ 2లో ఇక్కడ 19,900 నుంచి 29,200 ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమే. హెచ్ఆర్డి అన్ని కూడా కలిపి 45,000 పైన ఇక్కడ 45,000 వరకు ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చండి. చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం ట్రై చేయండి. అలాంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే సిగ్నల్ మనకు టెక్నికల్ సిగ్నల్ మనం కానీ చూసుకున్నట్లయితే 1092 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే టెక్నికల్ గ్రేడ్ 3లో మనకు 8,052 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 9,144 పోస్టులు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్స్ 1/7/2022 నాటికి మనకు 18 సంవత్సరాల నుంచి 32 ఏంటంటే 36 ఏంటంటే టెక్నికల్ సిగ్నల్కి సంబంధించి, అలానే 18 సంవత్సరాల నుంచి 33 మనం కానీ చూసుకున్నట్లయితే టెక్నికల్ గ్రేడ్ 3 సంబంధించి పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ నుంచి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అదే సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే SC ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ 5 ఇయర్స్ అంటే ఇక్కడ మీకు 33 ప్లస్ మీరు 5 ఇయర్స్, 36 ప్లస్ మనకు 5 ఇయర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అంటే ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి టోటల్గా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. అలానే SC వాళ్ళకి 250 రూపీస్ అనేది ఇక్కడ మీకు అప్లై ఫీజు అనేది తీసుకుంటున్నారు. అనగా ఫీమేల్స్ కావచ్చు, అలానే మనకు ఎక్సర్వీస్ మెన్ కావచ్చు, అలానే SC వాళ్ళకి కూడా ఇక్కడ మనకు 250 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అయితే డిఫరెంట్గా క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఉన్నాయి. అంటే 10th ప్లస్ మీకు ఐటీ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత మనకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అంటే డిఫరెంట్గా ఇక్కడ మనకు ట్రేడ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే డివైడ్ అనేది చేస్తున్నారు. 10th ప్లస్ 2 చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే SSC మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ట్రేడ్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అన్ని చెక్ చేసుకోవచ్చండి. ఈ PDF ఎక్కడ ఉంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి చెక్ చేయండి. ఇంపార్టెంట్ డేట్లు మనకు 9వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే వచ్చే నెల మనకు 8వ తేదీ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఇచ్చాను, అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అలానే మీరు గూగుల్లో వెళ్ళండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com వస్తుంది. అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.